అందరికీ నమస్కారం. నేను గత సంవత్సరము కానిస్టేబుల్లో నేను జాబ్ అప్లై చేసి నా ఎగ్జామ్ మంచిగానే అటెంప్ట్ చేసినా కానీ ఫిజికల్లో పోయింది. నేను 4-6 మంత్స్ రన్నింగ్ చేసిన కానిస్టేబుల్, బట్ 65 మార్క్సే వచ్చినాయి. అప్పుడు ఫిజికల్ డైరెక్షన్ సరిగా లేక నేను అతలాకుతలమై ఎలా పరిగెత్తాలో అర్థం కాక ఆ టెన్షన్ తోటి ఆ ఫిజికల్ వల్లనే మెయిన్గా నా జాబ్ అనేది పోయింది 2022లో. కానీ ఇక్కడ వచ్చిన ఫస్ట్ డే నేను 5 km కొట్టినప్పుడు నా 28 minutes పడ్డది. సెకండ్ డే రోజు ఏంటంటే నువ్వు డైలీరా నీకు పక్కా 5 km ఇన్ టైంలో కొట్టియకపోతే చూడు అనే ఆ ఒక్క మాటతోటి మీరు నమ్ముతారో నమ్మరో, నేను ప్రతిరోజు ఈవెన్ నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఒక 5 days అటు ఇటు మిస్ మ్యాచ్ అవ్వడంతో నేను 5 days రాలేదు. ఈడ హాస్టల్లో ఉన్న ప్రతిరోజు వచ్చి అటెండ్ అయినా సక్సెస్ఫుల్గా ఆడ 22 minutes 10 secondsలో కొట్టడం జరిగింది. సార్లో నచ్చే ఒకే ఒక క్వాలిటీ ఏంటంటే మనం ఎంత కష్టపడా నవ్వుతూ పలకరిస్తారు. ఆ నవ్వులోనే మనం ఎంత కష్టపడ్డామో ఆ కష్టం అనే ఫీలింగ్ రాకుండా చేసేస్తారు. ఎప్పుడైతే మన స్టూడెంట్ ఆ వర్కౌట్లు చేసి అలసిపోతారు, అప్పుడు ఒక చిన్న మాటతోటి నవ్వించి అందరు వైబ్రేషన్ వచ్చి ఆ మాటలతోటే ఇంకా చేద్దాం అనే ఆ అపోహతోటి ఎన్ని వర్కౌట్లు ఇచ్చినా నేను నవ్వుకుంటా. మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఫిజికల్గా వచ్చినప్పుడు స్టార్టింగ్లో మస్తు కష్టం అనిపించే విధంగా అనిపించే నా బాడీకి. కానీ ఆ సార్ మాటలు, ఆ సార్ ఎంకరేజ్మెంటు, ఆ సారు చెప్తుండే మనం ఏదైనా వర్కౌట్ చేస్తున్నప్పుడు చిన్న మాట అంటుండే అందరు నవ్వుతుండే మంచిగా. ఒక ఫిజికల్ డైరెక్టరు మన స్టూడెంట్ ఒక మెంటాలిటీని బట్టి ఎలా బిహేవ్ చేస్తారో అలా మంచిగా ఏ విధంగా ఒక ఫ్రెండ్లీ నేచరు ఎప్పుడు ఎలా ఉండాలో ఆ సార్లో ఉండే ఆ క్వాలిటీస్ నాకు చాలా నచ్చింది. ఎప్పుడైతే మనం గ్రౌండ్కు 5 km కొట్టిన రోజు ఎప్పటికీ మనం వెనకాల బైక్ వేసుకుంటూ వచ్చి అరే నువ్వు కొడతావు, అరే నువ్వు ఇవాళ 22లో పడుతుంది, నీకు ఇలా 20లో పడుతుంది, ఆ ఎంకరేజ్మెంట్ తోటే నా టైం ఇంప్రూవ్ అవ్వకుండా 28 ఉన్న రోజు 28 minutes నుంచి దాదాపు 22 minutes మన హార్డ్ వర్క్, మన అన్ని అప్పు మరీ హార్డ్ ఈడ. ఇది ఒకటే కాదు, 2016 నుంచి ది బెస్ట్ రిజల్ట్. నందు అనే పేరు ఆర్మీ అనే ప్రస్తావించడానికి మీరే. ఈరోజు ఇంతమందికి నేను సన్మానం చేయడానికి కారణం ఏంటంటే ప్రతి విద్యార్థి నేనే